తల్లికి వందనం జమైందా? స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకుంటున్నారా? దీపం 2 ద్వారా గ్యాస్ సిలిండర్ల డబ్బులు పొందుతున్నారా? వృద్ధులకు సకాలంలో పింఛన్ అందుతోందా? మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలున్నాయా అంటూ కూటమి నేతలు నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారానికి మొదటి రోజు మంచి స్పందన వచ్చింది. మంత్రులు, నేతలు ఎక్కడికెళ్లినా ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు కితాబిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తొలి రోజు నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు పొర్లుకట్టలో పర్యటించిన మంత్రి నారాయణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాడలో జరుగుతోందని చెప్పారు. ఇది మంచి ప్రభుత్వం అని 100% నిరూపించుకున్నామని మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నంద్యాల జిల్లా అబాండ తండాలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మెరుగైన ఫలితాలు సాధిస్తుందని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు, సత్యసాయి జిల్లా పెనుకొండలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు ఎవరికన్నా ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చారా? చక్కగా 16,000 మందికి టీచర్లను అపాయింట్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. అది తప్పది. వాళ్ళు పనింది అదే. నెల్లూరులో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఫ్రీగా తెస్తే దాన్ని కూడా అవినీతి కింద జతకట్టారు. ఇంకేం చేస్తాం? విఆర్ఐ స్కూల్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తే దాని బేస్ వచ్చి దాని మీద కూడా కామెంట్ చేశారు. ఇక్కడ అంతా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు వాళ్ళందరికీ వస్తుందని చెప్పి వాళ్ళు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు దాని తాలూకా డబ్బులు కూడా వచ్చినాయని చెప్తా ఉన్నారు. పరిపాలన చాలా బాగుంది, అద్భుతంగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన ముగిసి సంక్షేమం, అభివృద్ధితో కూడిన ప్రజాపాలన సాగుతోందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. గురజాల నియోజకవర్గంలో 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి పల్నాడు జిల్లా సింగరాయపాలెంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వివరించారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాజమహేంద్రవరంలో అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు దక్కుతుందని అనకాపల్లిలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా దొడగట్ట గ్రామంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, శ్రీశైలంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, రాజాంలో ఎమ్మెల్యే కొండ్రు మురళి, నిడదవోలులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, తిరుపతిలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.